హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇండియన్ సొసైటీలో భాగంగా మనం నెక్స్ట్ లెసన్ అయినటువంటి చైల్డ్ అబ్యూజ్ అనే లెసన్ని మనం చూడబోతున్నాం. చైల్డ్ అబ్యూజ్ లేదా బాలల దుర్వినియోగం అని దీన్ని మనం తెలుగులో అంటాం. ఓకే, బాలల దుర్వినియోగం లేదా చైల్డ్ అబ్యూజ్ అని మనం దీన్ని పిలవచ్చు. సో ఇంతకుముందు లెసన్లో మనం మహిళలు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అనే టాపిక్ మనం చూసాం. సో మీరు చూడకుండా ఉంటే అది కూడా చూడండి, ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. నేను ఒకసారి అది కూడా చూడండి. సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే చైల్డ్ అబ్యూజ్ లేదా బాలలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాల్యాన్ని దుర్వినియోగం చేయడం అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అసలు ఏ వయసు కలవాళ్ళని బాలలు అంటారు? ఓకే, అంటే భారతదేశం ప్రకారం లేదా ఐక్యరాజ్య సమితి ప్రకారం, ఇటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం అసలు బాలలు అంటే ఎవరు? ఏ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఏ ఏజ్ లిమిట్లో ఉన్నవాళ్ళు, అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్యాప్ ఈ మధ్యలో ఉన్నవాళ్ళు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటిగా మనం చూసుకుంటే భారతదేశం యొక్క జాతీయ బాలల విధానం. ఒకసారి చూడండి, జాతీయ బాలల విధానం. ఈ జాతీయ బాలల విధానాన్ని 2013 సంవత్సరంలో చేయటం అనేది జరిగింది. ఈ 2013 సంవత్సరంలో చేయబడిన ఈ జాతీయ బాలల విధానం కానీ, అలానే బాలల న్యాయ చట్టం, బాలల న్యాయ చట్టం ఇది 2015 సంవత్సరంలో చేశారు. ఈ 2015 సంవత్సరంలో చేసిన బాలల న్యాయ చట్టం కానీ, ఈ రెండింటి ప్రకారం బాలలు అంటే ఎవరు అంటే భారతదేశంలో అంటే చైల్డ్ ఎవరు, ఏ ఏజ్ గ్యాప్ వాళ్ళు వస్తారంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలుగా పరిగణించవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా బాలలు లేదా చిన్నపిల్లల కింద మనం పరిగణించుకోవచ్చు. అలా కాకుండా సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం. సో ఇక్కడ మనం గమనించుకోవాలండి, చైల్డ్ అబ్యూజ్ వేరు, చైల్డ్ లేబర్ వేరు. ఓకే, చైల్డ్ అబ్యూజ్ వేరు, చైల్డ్ లేబర్ వేరు. చైల్డ్ లేబర్ అంటేనేమో వాళ్ళు పనిలో ఏదో ఒక పని వాళ్ళు చేసుకుంటూ బతకటం. సో చైల్డ్ అబ్యూజ్ వేరు, వాళ్ళని శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించడం చైల్డ్ అబ్యూజ్ కింద మనం చెప్పుకోవచ్చు. కానీ చైల్డ్ లేబర్ వేరు, అది నెక్స్ట్ లెసన్లో మనం చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ మనం చూసిన చైల్డ్ లేబర్ నిషేధ చట్టం, చైల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఆ నిషేధ చట్టం ప్రకారం ఇది 1986లో ఈ చైల్డ్ లేబర్ నిషేధ చట్టం అనేది ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. కానీ 2016లో దీన్ని మాడిఫికేషన్స్ చేశారు. అమెండ్మెంట్ అనేది 2016లో ఇచ్చారు. ఈ అమెండ్మెంట్ ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఎవరైతే ఉన్నారో వారిని బాలలుగా చెప్పచ్చు భారతదేశ రాజ్యాంగం, భారతదేశ చట్టాల ప్రకారం. అలానే 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని కౌమార బాలలు లేదా కౌమార కార్మికుడు లేదా అడాల్సెంట్ వర్కర్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి, కౌమార కార్మికుడు. సో ఈ వయసుని కౌమార వయసు లేదా యుక్త వయసు అంటారు. కాబట్టి దీన్ని ఈ వయసులో చైల్డ్ లేబర్గా పనిచేసే వాళ్ళని కౌమార కార్మికుడు లేదా అడాల్సెంట్ లేబర్ అని చెప్పే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, సో భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ బాలల విద్యా విధానం ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, అలానే సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని బాలలుగా పరిగణించబడుతుంది. ఈ బాలలు అంటే ఈ వయసు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా ఏ విధంగా అబ్యూజ్కి గురవుతున్నారు, ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది వీళ్ళ బాల్యం అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో ఈ లెసన్లో కూడా మీకు ఎన్సీఆర్బీకి సంబంధించిన 2022 రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని మీకు అందించబోతున్నాను. కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో మీరు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అసలు చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి, అంటే ఎన్ని రకాలుగా బాలలు
చైల్డ్కి అబ్యూజింగ్కి గురవుతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు ఒక దేశ జీడిపి అనేది ఇవాళ బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటి పౌరులు అనేది ఒక నానుడి భారత సమాజంలో ఎప్పటి నుంచి ఉందని మనం చెప్పుకోవచ్చు. సో నేటి బాలలే రేపటి పౌరులు అన్నప్పుడు ఇవాళ పిల్లలు కార్మికులుగా లేదా నిరాధారులుగా వాళ్ళు లైంగిక దాడులకు గురవుతుంటే రేపటి సమాజం ఎలా ఉండబోతుంది అనేది అందుకోసమే ఈ టాపిక్ని మనకి గ్రూప్ 2 సిలబస్లో యాడ్ చేయడం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచే వాళ్ళని సరైన మార్గంలో పెట్టుకుంటూ వెళ్తే రేపు సమాజం అనేది కరెక్ట్గా ఉంటుంది. వన్స్ వాళ్ళు ఆ యూత్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యూత్లో ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఉంటే దేశ జీడిపి పెరుగుతుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో భారతదేశం యొక్క స్థానం కొంచెం మెరుగుపరచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ బాల కార్మిక వ్యవస్థని కానీ చైల్డ్ అబ్యూసింగ్ కానీ వీటిని నిర్మూలించడానికి చట్టాలు ప్రవేశపెట్టేది. ఓకే, యాజ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్గా మనం ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, అయితే ఈ బాల కార్మిక వ్యవస్థ కానీ చైల్డ్ అబ్యూస్ కానీ ఈ రెండింటికి ఏంటంటే ఈ చైల్డ్ అబ్యూస్ గురించి మనం బేసిక్గా మనం చూసినట్లయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు మెయిన్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 3 రకాల హక్కులు ఉంటాయి. ఈ హక్కుల గురించి మనం చూసే ముందు ఏంటంటే ఒకసారి డెఫినేషన్ అనేది చూద్దాం. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కులు కానీ హరించటం, అలానే వారిని అమ్మకం కొనుగోలు చేయటం, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అమ్మటం, మరి కొనుగోలు చేసుకోవటం, వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించటం. ఓకే, వారి చేత వెట్టి చాకిరీ చేయించటం, వారి మీద లైంగికంగా వాంఛలు తీర్చుకోవటం, నెక్స్ట్ అవి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని బలవంతంగా భిక్షాటన చేయించడం, అంటే బెగ్గింగ్ చేయించడం. ఓకే, బలవంతంగా వాళ్ళని బెగ్గింగ్ చేయించడం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ చైల్డ్ అబ్యూస్ కిందగా వస్తాయి. ఓకే, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళని అమ్మకం కొనుగోలు చేయడం, వాళ్ళ హక్కులు హరించేయటం. ఓకే, అంటే వాళ్ళ మానసిక హక్కులు కానీ వాళ్ళ మనుగడ కోసం ఉన్నటువంటి హక్కులు కానీ వాళ్ళ అభివృద్ధి చెందాలి ఏదైతే ఉంటుందో ఆకాంక్ష అది మొత్తాన్ని హరింపజేసి వారిని లైంగికంగా బాధ పెడుతూ వారి చేత భిక్షాటన చేయిస్తూ అలానే వారిని సర్కస్ ఏదైతే ఉంటుందో ఈ సర్కస్లో వాళ్ళని పని చేయిస్తూ ఉంటే దీన్నే చైల్డ్ అబ్యూజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ చైల్డ్ అబ్యూజ్ ఎక్కువగా 15 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశంలో అని మనం చెప్పొచ్చండి. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులో వాళ్ళలో ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా చైల్డ్ అబ్యూజ్కి గురైన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని నెగ్లెక్టెడ్ చైల్డ్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెగ్లెక్టెడ్ చైల్డ్ అనే పేరుతో వాళ్ళ మీద ఒక ముద్ర అనేది పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే WHO ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అసలు ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది లేదా వీళ్ళ బాలల దుర్వినియోగం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది అనే దాని మీద ఒక సర్వే అనేది చేసి 5 రకాలుగా బాలల మీద దుర్వినియోగం జరుగుతుంది, అవేంటో చెప్పడం అనేది జరిగింది. ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది బాలల హక్కులు. బాలల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేయటం మనం నెక్స్ట్ లెసన్లో చూస్తాం. నెక్స్ట్ లెసన్లో మనం చైల్డ్ లేబర్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొంచెం డెప్త్గా చూస్తాం. బాలల హక్కులు ఏంటి, యుఎన్ఓ డిక్లరేషన్ ఏంటి, ఆ తర్వాత భారతదేశంలో చేసినటువంటి చట్టాలు ఏంటి మొత్తం చూసుకుంటూ వస్తాం. ఇదే లెసన్లో మనం చూసేది ఏంటంటే ఈ లెసన్లో అబ్యూజ్ గురించి మాత్రమే చూస్తాం మనం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చైల్డ్ అబ్యూజ్ వేరు, చైల్డ్ లేబర్ వేరు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, చట్టాలు అక్కడక్కడ మ్యాచ్ అవుతాయి కానీ డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ వెట్టి చాకిరీకి సంబంధించిన చట్టం ఒకటి ఉంటుంది, తర్వాత బాల కార్మిక నిషేధ చట్టం ఒకటి ఉంటుంది, వేరు ఉంటాయి మొత్తం. ఓకే, బాలల హక్కులు హరింపజేసే ఏ పనైనా కానీ ఈ చైల్డ్ అబ్యూజ్ కిందకు వస్తుందని చెప్పి WHO వాళ్ళు చెప్పారు. అయితే ఈ బాలల హక్కులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనం చూసుకున్నట్లయితే ఒకటి వాళ్ళు మనుగడ కోసం హక్కులు, అంటే వాళ్ళు జీవించడానికి ఉండే హక్కులు, సర్వైవ్గా అవడానికి ఉండే హక్కుల్ని బాలల హక్కుల్లో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే వాళ్ళు రక్షణ పొందే హక్కు, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళు రక్షణ పొందే హక్కుని వారి యొక్క హక్కుల్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. మూడోది డెవలప్మెంట్, అంటే వాళ్ళ అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఈ అభివృద్ధి అయ్యేది కూడా వాళ్ళ హక్కుల కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, వీటినన్నిటినీ ఆపేసే కార్యక్రమాన్ని చైల్డ్ అబ్యూజ్ అంటారు అని చెప్పి WHO వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. వీటితో పాటుగా చిన్నపిల్లల్ని శారీరకంగా
అలానే మానసికంగా, శారీరకంగా అలానే మానసికంగా హింసించడం. ఈ శారీరక దాడుల్లోనే లైంగికంగా వాళ్ళని దాడి చేయటం, వాళ్ళని లైంగికంగా ఇబ్బందులు పెట్టడం. ఓకే, వాళ్ళు బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, మనం చైల్డ్ అబ్యూజ్ అంటే ఒక బాయ్స్కి సంబంధించింది కాదు, ఒక గర్ల్స్కి సంబంధించింది కాదు, ఇద్దరు చైల్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, లేదా 14 లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చైల్డ్ అబ్యూజ్ కిందే మనం మాట్లాడుకుంటాం. ఓకే, చైల్డ్ కింద మనం మాట్లాడుకుంటాం. సో వీళ్ళకి సంబంధించి జెండర్ ఏదైనా కానీ, ఇట్ మే బి థర్డ్ జెండర్ ఆల్సో. ఓకే, ఎవరైనా కానీ వాళ్ళ గురించి సంబంధించిన లైంగిక దాడులు అవ్వచ్చు. ఓకే, అలానే వాళ్ళని నిరాధారాలను చేయటం. నిరాధారాలను చేయటం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, చూడండి, నిరాధారులను చేయటం. వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీ నుంచి వాళ్ళని విడదీసేయటం, లేదా డబ్బుల కోసం పిల్లల్ని అమ్ముకుంటుంటారు కొంతమంది. ఇలా అమ్ముకున్న తర్వాత వాళ్ళని ఒక ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత భిక్షాటన చేయించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం బాగా గమనిస్తున్నామంటే టెంపుల్స్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ స్టాండ్లో కానీ ఇప్పటికీ ఈ రోజుకి మనం గమనించవచ్చు, చిన్నపిల్లల చేత భిక్షాటన చేయించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలానే ఒక చిన్నపిల్లగాడిని చూపించేసి చిన్నపిల్లగాడు ఉన్నాడు కొంచెం డబ్బులు వేయండి అని చెప్పి అడగడం కూడా మనం ఈ రోజు గమనించవచ్చు. సో ఇదంతా మనం చైల్డ్ అబ్యూజ్లో భాగంగానే మనం పరిగణించవచ్చు అని చెప్పచ్చు. ఓకే, ఇదంతా కూడా చైల్డ్ అబ్యూజ్లో భాగంగానే మనం చెప్పచ్చు. ఈ నిరాధారాలను చేయడం అంటే అప్పు కట్టలేక, లేకపోతే డబ్బులు అవసరమయ్యి తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించడం లేదా అమ్మేయటం చేస్తే దాన్ని నిరాధారాలను చేయడం అంటారు. ఓకే, అలా అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలా కొనుగోలు చేసిన వాళ్ళని ఏదైనా చేయొచ్చు, పూర్తి హక్కులు వాళ్ళ మీద ఉంటాయి. ఓకే, ఒక వస్తువు మనం పర్చేజ్ చేసుకున్నామంటే దాని మీద పూర్తి హక్కు అనేది ఉంటుంది. అలానే ఒక పిల్లగాడిని పర్చేజ్ చేసుకున్నారు వాళ్ళు ఇంత డబ్బులు పెట్టి. కొనుక్కున్న తర్వాత ఒక లేడీ అయితే లైంగికంగా వాంఛలు తీర్చుకుంటారు. అదే అబ్బాయి అనుకో, ఎదురు తిరిగితే వాడు కాలో కొట్టేసి భిక్షాటనకు పంపించడం అనేది నేటి సమాజంలో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఓకే, ఈవెన్ 2-3 మూవీస్లో కూడా మనం గమనించవచ్చు, మీకు సినిమా నాలెడ్జ్ కనుకుంటే. ఓకే, అలానే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, అలానే వారి యొక్క మానసిక ఆరోగ్యం ఏవైతే ఉంటాయో, ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వీటి మీద ఇంపాక్ట్ చూపించే ఏ విషయమైనా కూడా చైల్డ్ అబ్యూజ్ కిందకే వస్తుందని చెప్పి WHO వాళ్ళు చెప్పడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, చిన్నపిల్లల యొక్క శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అలానే వారి ఎదుగుదల ఏదైతే ఉంటుందో ఈ ఎదుగుదలకు సంబంధించిన వికాసం, ఈ వికాసానికి అడ్డం పడే ప్రతి ఒక్క విషయం కూడా చైల్డ్ అబ్యూజ్ కిందకే వస్తుంది అని చెప్పి WHO వాళ్ళు చెప్పడం జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, భారతదేశానికి చెందినటువంటి NIPCCD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు ఏర్పడిందయా అంటే 1986లో ఈ NIPCCD అనేది ఏర్పడిందండి మనం చెప్పుకోవచ్చు. 1986లో ఏర్పడిన ఈ NIPCCD ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఒక పిల్లగాడి ఒంటి మీద లేదా ఒక ఆడపిల్ల ఒంటి మీద కనుక ప్రమాదం లేకుండా గాయాలు కనిపిస్తే, అంటే ప్రమాదం జరగలేదు, వాళ్ళకి సంబంధించి యాక్సిడెంట్ ఏం జరగలేదు, కానీ వాళ్ళ ఒంటి మీద గాయాలు కనిపిస్తున్నాయి. సో అలా గాయాలు కనుక కనిపించినాయంటే వాళ్ళు చైల్డ్ అబ్యూజ్ గురవుతున్నట్టే అని చెప్పి, వాళ్ళ బాల్యం అనేది దుర్వినియోగం అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే రెండోది, వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులు భంగం కలిగించిన కూడా చైల్డ్ అబ్యూజ్ గురవుతున్నట్టే. ఓకే, నెక్స్ట్, వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ కానీ లేకుంటే వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదరణ అనేది లేకుండా వీళ్ళు విచ్చలవిడిగా మార్కెట్లో భిక్షాటన చేయడం కానీ ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కేర్ టేకర్స్ యొక్క నిరాదరణకు గురవటం కూడా చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి ఈ చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి అనే భావనలు ఇవి. సో ఓవరాల్గా మనం ఈ అన్ని విషయాల్లో కనుక మనం గమనించినట్టయితే అసలు చైల్డ్ అబ్యూస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం చూద్దాం ఒకసారి. అసలు ఈ
బాలల దుర్వినియోగం ఎన్ని రూపాల్లో ఉంటుంది? బాలల దుర్వినియోగం మొత్తం 3 రూపాల్లో ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ 3 రూపాలు ఒకటి ఏంటంటే సామాజిక దుర్వినియోగం. సామాజిక దుర్వినియోగం. సో నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది. అది ఏంటంటే సోషల్ అబ్యూజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో సోషల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో ఈ సోషల్ అబ్యూజ్ దీంట్లో భాగంగా చిన్నపిల్లలు ఎలా అబ్యూజ్కి గురవుతారు అంటే, ఒకటి శిశు మరణాలు, శిశు హత్యలు. ఓకే, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లని చంపేయటం, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే ఒక పిల్లగాడు కానీ ఒక అమ్మాయి కానీ పుడితే ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ చంపేయటం. ఓకే, ఇటువంటివన్నీ శిశు హత్యల కిందకి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాలల హత్యలు. బాలల హత్యలు ఇవి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న తగాదాలున్న గొడవలున్న చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళని చంపేయటం. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ బాలల హత్యల కిందకి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వ్యభిచారం. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ వయసులో ఇష్టం వరకు ఉంటుందండి. ఓకే, వాళ్ళకి సంబంధం లేకపోయినా కానీ ఈ వ్యభిచారం ఏదైతే ఉంటుందో ఈ వ్యభిచారం అనే భావంలో చిన్నపిల్లల్ని దింపుతారు. ఓకే, అంటే ఒక ఏరియాలో ఈ వ్యభిచారం ఏదైతే నడుస్తూ ఉంటుందో ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్న చిన్నపిల్లల మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ ప్రకారమే వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటానికి వాళ్ళని కూడా ఈ వృత్తిలో దింపడం అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇందులో దింపడం అనేది జరుగుతుంది. సో ఇది సామాజిక బాలల దుర్వినియోగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సోషల్ చైల్డ్ అబ్యూస్ కింద మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శారీరక బాలల దుర్వినియోగం. శారీరక బాలల దుర్వినియోగం. సో శారీరకం అంటే మనం ఇంగ్లీష్లో ఫిజికల్ అంటాం, ఫిజికల్ చైల్డ్ అబ్యూస్ అంటాం. ఓకే, ఈ ఫిజికల్ చైల్డ్ అబ్యూస్ వచ్చేసరికి ఏంటంటే వీరి మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటాం, అలానే వీళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ఓకే, కొంతమంది సైకోపాత్స్ లాగా చిన్నపిల్లల మీద బిహేవ్ చేయడం. ఎంత బ్లడ్ వస్తే అంత ఆనందపడుతూ ఉంటారు. ఓకే, ఎంత బ్లడ్ వస్తే అంత ఆనందపడటం. లేదా ఈ బెగ్గింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒకడు హెడ్గా ఉండి చిన్నపిల్లల యొక్క కాళ్ళు చేతులు ఇరిచేస్తే ఓకే ఎంత తీవ్రంగా ఉంటే అంత తొందరగా డబ్బులు వేస్తారు అని చెప్పి ఉద్దేశంతో. ఓకే, వీళ్ళు ఎంత తీవ్రంగా ఉంటే, వీళ్ళ గాయం అనేది ఎంత తీవ్రత ఎక్కువగా ఉంటే అంత దానం ఎక్కువ అనేది చేస్తారు. సో ఇటువంటి ఉద్దేశాలతో చిన్నపిల్లల్ని శారీరకంగా హింసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కాళ్ళు చేతిలో ఏదో ఒకటి ఇరిచేస్తే, మామూలుగా ఉంటే ఎవడు బిచ్చం వేయడానికి రెడీ అవ్వరు. ఓకే, భిక్షాటన చేస్తే ఎవరు మనీ ఇవ్వడానికి రెడీ అవ్వరు. సో వాళ్ళకి ఏదైనా డిజేబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి, ఒక కాలు లేదు ఒక చేయి లేదు అనుకొని చెప్పేసి వెంబటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఈ చిన్నపిల్లలకు సంబంధించిన ఈ శారీరకంగా వీళ్ళని హింసించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలానే వీళ్ళకి ఆహారాన్ని అందించకపోవటం. వీళ్ళు ఇంత కష్టపడి వాళ్ళని భిక్షాటనకు పంపిస్తున్నారు కదా, మరి వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళకి ఆహారం ఎలా పెడతారు? పెట్టరు కదా. సో అలా ఉన్నప్పుడు ఆహారం కూడా వీళ్ళకి అందించరు. అలానే ఇటువంటి విషయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యం అనేది పాడైపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ శారీరక చైల్డ్ అబ్యూజ్ లేదా ఫిజికల్ చైల్డ్ అబ్యూజ్ కిందకి ఇవన్నీ వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శారీరకేతర చైల్డ్ అబ్యూజ్ అంటే నాన్ ఫిజికల్ చైల్డ్ అబ్యూజ్ అని చెప్పి మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని తిట్టేయడం, తర్వాత వాళ్ళకి విద్య ఏదైతే ఉంటుందో వాళ్ళకి ప్రాథమిక విద్యని దూరం చేసేయడం, ప్రాథమిక విద్యని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టేయడం. సో వాళ్ళ ముందే మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ని సేవించడం, అలానే వాళ్ళ ముందే ధూమపానం, మద్యపానం, ఓకే ఆల్కహాల్, మద్యాన్ని సేవించడం వాళ్ళ ముందే. అంటే ఒక ఫ్యామిలీ ఉందంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నే ఆ చిన్నపిల్లగాడికి ఎప్పుడు కింగ్.
ఇటువంటి విషయాల్లో వాళ్ళ నాన్నని కొడుకు ఫాలో అవుతుంటాడు ఎప్పుడు. ఇంట్లో కూర్చొని వాళ్ళ నాన్న మద్యపానం కనుక చేస్తే సో అది కరెక్ట్ ఏమో అని చెప్పి కొడుకు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా చిన్న వయసు నుంచే చేసే అవకాశం అనేది ఉంటుంది. చిన్న వయసులోనే వీళ్ళు డ్రగ్స్ మద్యపానానికి అలవాటు పడితే రేపొద్దున వాళ్ళు యుక్త వయసుకు వచ్చేసరికి సమాజం అనేది పూర్తిగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నట్టు ఒక 20 ఏళ్ళ తర్వాత సమాజం అనేది ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి శారీరకేతర చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 3 రకాలుగా చూసాం చైల్డ్ అబ్యూస్ అనేది. ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం, రెండోది NIPCCD వాళ్ళ ప్రకారం, మూడోది కనుక చూసినట్లయితే బాలల దుర్వినియోగం 3 రకాలుగా జరుగుతుందని చెప్పి చూసాం మనం. సో వీటన్నిటి నుంచి మనం ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ కనుక తీసుకుంటే ఈ కన్సాలిడేట్గా మనం చూసినట్లయితే బాలల దుర్వినియోగం లేదా చైల్డ్ అబ్యూస్ భారతదేశంలో ఎన్ని రకాలుగా జరుగుతున్నాయా అంటే మొత్తం ఒకసారి చూద్దాం. చూడండి, సో కన్సాలిడేట్గా మనం చూసినట్లయితే ఈ బాలల దుర్వినియోగం అనేది ఒకటి బాల కార్మికత, అంటే చైల్డ్ లేబర్. ఈ చైల్డ్ లేబర్ ద్వారా వాళ్ళ బాల్యం అనేది దుర్వినియోగం అవుతుందని చెప్పుకోవచ్చు. రెండోది వైలెన్స్ అగైనెస్ట్ చైల్డ్, అంటే బాలలపై హింస. వాళ్ళని హింసించడం ఇప్పటిదాకా మనం చూసాం. నెక్స్ట్ మూడోది వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించడం, అంటే చెడు అలవాట్లు నేర్పటం. ఓకే, నెక్స్ట్ నాలుగోది కనుక చూసినట్టయితే బాల్య వివాహాలు. నెక్స్ట్ సర్కస్లలో చిన్నపిల్లల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఒక ఫ్యామిలీ ఉందంటే తండ్రి సర్కస్ అతని యొక్క వృత్తిగా ఎంచుకున్నప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి వాళ్ళ యొక్క చిన్నపిల్లల్ని ఈ సర్కస్లో పెట్టుకుంటూ ఉంటారు. సో దీన్ని కూడా నిషేధించడం అనేది జరిగింది. అది మనం నెక్స్ట్ లెసన్లో చూస్తాం. చిన్నపిల్లల్ని సర్కస్లో వాడటం అనేది కూడా నిషేధించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూస్తాం. అలానే బాలల యొక్క అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. తర్వాత వాళ్ళని బెగ్గర్స్గా మార్చటం. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి మత్తు మందులు లేదా డ్రగ్స్ అలవాటు చేయటం. ఓకే, వాళ్ళని వెట్టి చాకిరీ చేయించడం. సో ఇవన్నీ కూడా చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ చైల్డ్ అబ్యూస్ అనేది ఈ తీవ్రతరం ఎంత ఉంది భారతదేశంలో, ఎన్ని కేసులు జరుగుతున్నాయి, ఓకే, ఎంతమంది పిల్లలు చైల్డ్ అబ్యూస్కి గురవుతున్నారు, అలానే ఎంతమంది పిల్లలు బాల కార్మికకు గురవుతున్నారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం NCRB వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ NCRB 2022 రిపోర్ట్ అనేది డిసెంబర్ 3, 2023న దీన్ని రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కానీ ఎక్కడ అవైలబుల్ ఉండదు. ఓకే, దీని నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ ఎక్కువగా గురవుతున్న రాష్ట్రం ఏది అంటే లేటెస్ట్ రిపోర్ట్ తీసుకుంటారు, కానీ 2-3 ఏళ్ళ క్రితంలో తీసుకోరు కదా. ఓకే, నేను మనకి ఎగ్జామ్ జరిగేది ఫిబ్రవరిలో, లేదా తెలంగాణ కనుక చూసినట్లయితే మనకి ఇంకా లేట్గా జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి TSPSCకి సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఇది మనకి లేటెస్ట్ రిపోర్టు, దీన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఈ ఫాలో అవ్వాల్సిన రిపోర్ట్ ప్రకారం 2023లో రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి, దీన్ని కూడా నేను మీకు PDF రూపంలో మీకు అందిస్తాను. అలానే దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మన యాప్లో అప్లోడ్ చేస్తాము. మీరు డిస్క్రిప్షన్లో చూసి యాప్ డౌన్లోడ్ చేసుకోవటం, ఆ లింక్ని ఫాలో అయ్యి ఆ టాపిక్ని పూర్తిగా ప్రిపేర్ అవ్వండి. సో టెస్ట్ సిరీస్ తీసుకోకపోయినా మీకు ఇది అందించడం అనేది జరుగుతుంది. సో లేటెస్ట్ రిపోర్ట్ అనేది మీకు ఉండాలి. ఓకే,
డిసెంబర్ 3, 2023న ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. రైట్, ఓకేనండి. ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ 2022కి సంబంధించిన రిపోర్ట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఎన్సీఆర్బి 2022 రిపోర్ట్, దీన్ని డిసెంబర్ 3, 2023 రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ మహిళలు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ టాపిక్లో మనం మహిళల మీద జరిగే దాడుల గురించి చూసాం. ఏ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయని చూసాం. సో చైల్డ్ అబ్యూజ్ అనేది చిన్నపిల్లల మీద జరిగే వైలెన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా జరుగుతుందని చెప్పి మనం ఇక్కడ చూస్తాం. సో 2022 సంవత్సరం మొత్తానికి కనుక చూసినట్టయితే చిన్నపిల్లల మీద దగ్గరగా 1,62,449 కేసులు బాలల మీద దాడులు జరిగినట్టు, చిన్నపిల్లల మీద వైలెన్స్ జరిగినట్టు ఇన్ని కేసులు అనేవి నమోదైనవి మనం చెప్పుకోవచ్చు. చూడండి, 1,62,449 కేసులు. ఓకే, దేశం మొత్తం మీద. ఇది 2022 సంవత్సరంలో జరిగినవి. మరి ఇంతకుముందు సంవత్సరంలో 1,49,000 వరకు జరిగినాయి. 1,49,500 జరిగినాయి. ఓకే, 1,49,500 వరకు జరిగినాయి. 2021తో పోల్చుకుంటే ఇదేమో 2021లో జరిగిన దాడులు. 2021తో పోల్చుకుంటే 2022లో దగ్గరగా ఈ కేసులు అనేవి 8% పెరిగినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, 8.4% ఈ చిన్నపిల్లల మీద దాడి అనేది పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనండి. నెంబర్ ఆఫ్ కేసెస్ 1,62,449. గత సంవత్సరంతో పోలిస్తే 8% ఈ కేసులు అనేవి పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అలానే చిన్నపిల్లల మీద క్రైమ్ రేటు వచ్చేసరికి భారతదేశం మొత్తం మీద 36.6%. సో క్రైమ్ రేట్ ఏంటి అంటే మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. 1,00,000 మంది జనాభాలో 1,00,000 పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ 1,00,000 పీపుల్లో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఈ క్రైమ్ రేట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే 1,00,000 మంది బాలల్లో 14 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల బాలలు ఎవరైతే ఉన్నారో వీరు 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో భారతదేశం మొత్తం మీద 40 మంది 36.6 అంటే 37 మంది, 1,00,000లో 37 మంది సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, సివియర్గా ఈ అబ్యూజింగ్ కానీ ఎఫెక్ట్ కానీ బాగా అవుతున్నారు. మరి బాలల మీద నేరాలు భారతదేశంలో ఏ అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే మహారాష్ట్రలో అత్యధిక నేరాలు జరుగుతున్నాయి బాలల మీద. మహారాష్ట్రలో అత్యధిక నేరాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్లో 2వ స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ అనేది. ఓకే, మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది బాలల మీద నేరాలు జరిగే రాష్ట్రాలు. అదే అతి తక్కువ నేరాలు బాలల మీద జరిగే రాష్ట్రం ఏది అంటే నాగాల్యాండ్. సో చూడబోతే నాగాలాండ్ ప్రజలు కొంచెం మంచోళ్ళనే ఉన్నారు. ఎందుకంటే మనం ఎన్సీఆర్బి 2022 రిపోర్ట్ ప్రకారం మహిళల మీద జరిగే కేసులు వైలెన్స్ కానీ, తర్వాత ఇదే రిపోర్ట్ ప్రకారం బాలల మీద జరిగే వైలెన్స్ కానీ అన్నీ నాగాల్యాండ్లోనే తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బాలల మీద లైంగిక దాడుల నిరోధ చట్టం అయినటువంటి పోక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ పోక్సో యాక్ట్ ప్రకారం ఎక్కువ కేసులు బుక్ అయిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్, యూపీ. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పోక్సో యాక్ట్ కేసులకు సంబంధించి నమోదయ్యాయని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పోక్సో యాక్ట్ ఎప్పుడు చేశారు అంటే 2012లో చేశారు ఈ పోక్సో యాక్ట్. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే చూసేది. ఓకే, 2012లో ఈ పోక్సో యాక్ట్ అనేది చేయడం జరిగింది. యూపీలో దీనికి సంబంధించి ఎక్కువ కేసులు అనేవి నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే బాలల మీద జరిగే ప్రతి 3 నేరాల్లో 3లో ఒక నేరం వాళ్ళ మీద పోక్సో యాక్ట్కి సంబంధించింది. అంటే వాళ్ళ మీద చైల్డ్ అబ్యూజ్ కేసులు ఏవైతే ఉన్నాయో లేదా బాలల్ని హింసిస్తూ నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసుల్లో ప్రతి 3 కేసుల్లో ఒక కేసు పోక్సో యాక్ట్కి సంబంధించి వాళ్ళ లైంగికంగా ఇబ్బంది పెట్టిన కేసులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
అదే భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో, ఈ భ్రూణ హత్యలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయంటే మధ్యప్రదేశ్. చూడండి, మధ్యప్రదేశ్లో ఎక్కువగా జరుగుతున్నాయి భ్రూణ హత్యలు. అలానే సెకండ్ ప్లేస్లో గుజరాత్. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఇక్కడ రాష్ట్రాల పరంగా చూసుకుంటే మహారాష్ట్ర టాప్ ఉందని చెప్పుకున్నాం. ఓకే, చిన్నపిల్లల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్న ప్రాంతాలు. అదే కేంద్ర పాలిత ప్రాంతం ఇక్కడ ఏది అంటే ఖచ్చితంగా మనం ఢిల్లీ అని చెప్పుకోవాలి. ఢిల్లీ. సో వైలెన్స్, బాలల మీద కానీ మహిళల మీద కానీ ఎవరు వృద్ధుల మీద కానీ ఏదొచ్చినా కానీ వైలెన్స్ అనగానే టాప్ సిటీ వచ్చేసరికి ఢిల్లీ. ఓకే, ఎక్కువగా జరిగేది ఢిల్లీలో. ఆడపిల్లల మీద కానీ వృద్ధుల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఎక్కువగా జరిగేది మాత్రం ఢిల్లీలోనే. అందుకే క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా లేదా రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం ఢిల్లీని పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ భ్రూణ హత్యలు మధ్యప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఏది ఈ రిపోర్ట్ ప్రకారం, ఎన్సీఆర్బి 2022 రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం. అలానే చిన్నపిల్లల్ని నిర్బంధించి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకోవడం, అలానే ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉంటుందో ఇది మహారాష్ట్రలో ఎక్కువగా జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర చూడండి, చిన్నపిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కటి మహారాష్ట్రలోనే ఉంది. మహారాష్ట్ర పిల్లల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని మనం ఈ రిపోర్ట్ ప్రకారం చూడొచ్చు. సరే, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీకు ఓవరాల్ చెప్తాను. నెక్స్ట్ నేరాల రేటు అంటే ఎక్కువ క్రైమ్ రేటు అంటే 1 lakhలో ఎఫెక్ట్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అది ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే సిక్కింలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి సిక్కిం రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చిన్నపిల్లల యొక్క కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయటం కానీ, కిడ్నాప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, అలానే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో కిడ్నాప్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ కిడ్నాప్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ రెండూ కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర. ఓకే, కిడ్నాప్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా మహారాష్ట్ర. అలానే చిన్నపిల్లలు చైల్డ్ డెత్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయి అంటే తమిళనాడులో నమోదవుతున్నాయి. తమిళనాడు ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, వాళ్ళకు వైద్యం అందక కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మొదటి ప్లేస్లో తమిళనాడు, రెండోది ఏపీ. ఓకే, అలానే భారతదేశం మొత్తం మీద చిన్నపిల్లల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్న సిటీ వచ్చేసరికి ఢిల్లీ. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. సో ఓవరాల్గా ఈ రిపోర్ట్ ప్రకారం మనం గమనించినట్లయితే 162,449 కేసులు అనేవి చిన్నపిల్లల మీద నమోదైనవి. ఎక్కువగా ఏ రాష్ట్రంలో నమోదైనాయి అంటే మహారాష్ట్రలో నమోదైనని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పోక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఈ 2012లో చేసినటువంటి పోక్సో యాక్ట్ ప్రకారం యూపీలో ఎక్కువ కేసులు నమోదైనాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, యూపీలో పోక్సో యాక్ట్ మీద ఎక్కువ కేసులు అనేవి నమోదైనని మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా బాల కార్మికత అంటే చైల్డ్ లేబర్ కేసులు దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో నమోదైనాయంటే తెలంగాణ రాష్ట్రం మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం చైల్డ్ లేబర్ ఎక్కువగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారమే దగ్గరగా 255 కేసులు చైల్డ్ లేబర్ కేసులు 2022లో నమోదైనాయని మనం చెప్పుకోవచ్చు అండి. అది మనం నెక్స్ట్ లెసన్లో చూస్తాం. చైల్డ్ లేబర్ అనే క్లాస్లో మళ్ళీ ఒకసారి దీని గురించి చూస్తాం. ఓకే, ఇది ఎన్సీఆర్బి రిపోర్ట్ గురించి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర చిన్నపిల్లల మీద ఎక్కువ దాడులు జరిగే రాష్ట్రంగా ఉంది. నెక్స్ట్ సిటీ పరంగా చూసుకుంటే ఢిల్లీలో ఎక్కువగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్గా మనకి చైల్డ్ అబ్యూస్ గురించి. సో ఇంత చైల్డ్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏంటి, ప్రవేశపెట్టబడిన చట్టాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
రైట్. నెక్స్ట్ టాపిక్ అయినటువంటి బాలల మీద జరిగే దాడులు కానీ లేదా బాల కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, బాల కార్మికత ఏదైతే ఉంటుందో దీన్ని నిర్మూలించడానికి భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శారదా చట్టం. దీని గురించి మనకు తెలుసు, మనం ఇంతకుముందు లెసన్స్లో కూడా ఈ శారదా చట్టాన్ని చూసాం, బాల్య వివాహ నిషేధ చట్టం. ఓకే, దీన్ని 1929లో చేశారు. 1929లో ఈ శారదా చట్టాన్ని చేయడం అనేది జరిగింది. దీని గురించి మనం వివాహం టాపిక్లో చూసాం, తర్వాత మహిళలు అనే టాపిక్లో చూసాం. ఓకే, నెక్స్ట్ బాల్య వివాహ నిషేధ చట్టం. బాల్య వివాహ నిషేధ చట్టం. ఈ బాల్య వివాహ నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు అంటే 2006వ సంవత్సరంలో బాల్య వివాహ నిషేధ చట్టం అనేది చేయడం అనేది జరిగింది. దీన్ని అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చారండి అంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 2021వ సంవత్సరంలో దీనికి అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అప్పటి వరకు మినిమం మ్యారేజ్ ఏజ్ అయినటువంటి 18 సంవత్సరాలు, అంటే ఆడపిల్లలకి అప్పటి వరకు 18 సంవత్సరాలు దాటితేనే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉండే రూల్ని 21 సంవత్సరాలకి మగపిల్లలతో సమానంగా, అంటే మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా 21 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకోవచ్చు అనే రూల్ని తీసుకొని రావడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆడవారికి మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ ఇది 21 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాల కార్మిక నిషేధ చట్టం. చూడండి, బాల కార్మిక నిషేధ చట్టం, చైల్డ్ లేబర్ యాక్ట్. సో చైల్డ్ లేబర్ ఏది ఉందో దీన్ని నిషేధించడానికి ఒక చట్టం అనేది చేశారు. ఇది 2016వ సంవత్సరంలో ఈ చట్టం అనేది చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ లెసన్లో చూస్తాం. ఈ బాల కార్మిక నిషేధ చట్టం గురించి నెక్స్ట్ లెసన్లో చూస్తాం. నెక్స్ట్ 4వది వచ్చేసరికి SITA చట్టం. ఈ SITA చట్టం అనేది 1956లో చేశారు, SITA చట్టం. ఓకే, నెక్స్ట్ చట్టం వచ్చేసరికి బాల న్యాయ చట్టం. బాల న్యాయ చట్టం 2015లో చేశారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 అనే పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. జువైనల్ జస్టిస్ యాక్ట్, JJ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. JJ యాక్ట్ అనే పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. 2015వ సంవత్సరంలో ఈ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. మరి ఈ చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 15 జనవరి 15, 2016వ సంవత్సరంలో ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే, సో సమాజంలో అంటే బాలలకి ఏదైతే పిల్లల మీద జరుగుతున్న అబ్యూజ్ ఏదైతే ఉంటుందో ఈ అబ్యూజ్ నుంచి లేదా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ వీటన్నిటి నుంచి వాళ్ళని రక్షించడం. అలానే బాల అపరాధులు ఎవరైతే ఉన్నారో ఈ బాల అపరాధుల్ని చిన్నతనంలోనే హత్యలు కానీ లేదా క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయిన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇన్ ద సెన్స్ 15 to 18 ఈ ఏజ్ గ్యాప్లో ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్లో, సో వీళ్ళందరినీ బాల అపరాధులుగా పరిగణించి ఒకవేళ నేరం కనుక చేసినట్లయితే వీరందరినీ రక్షించడం, అలానే వాళ్ళని మంచి దారిలో నడిపించడానికి ఈ చట్టం అనేది ఏర్పాటు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2015లో ఈ సంవత్సరం ఈ చట్టం అనేది చేశారని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి థీమ్ వచ్చేసరికి బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్. చూడండి, దీని థీమ్ లేదా వృత్తాంతం అంటాం, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనే చెప్పి దీని థీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఈ బాల న్యాయ చట్టం ఏదైతే ఉంటుందో ఇది పిల్లల యొక్క సంరక్షణ, అలానే పిల్లల యొక్క వికాసం. చిన్నపిల్లలు బాల అపరాధులుగా వాళ్ళు ఏదైనా నేరం చేస్తే వారిని అరెస్ట్ చేసి వాళ్ళని హింసించకుండా వాళ్ళ వరకు జువైనల్ యాక్ట్ అనేది పెట్టేసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే బాల్యం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ ఫేజ్ అనేది దెబ్బతింటే వాడి జీవితం అంతా దెబ్బతినిపోతుంది.
అందువలన సో వీళ్ళని సద్భావంగా వీళ్ళని మామూలుగా మార్చేసి వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళలో ఉన్న ఆ క్రూయల్టీ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టేయాలన్న ఉద్దేశంతో సో ఇందా మనం మాట్లాడుకున్న చాలా కారణాలు ఉండొచ్చు, ఇంట్లో పేరెంట్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళు డ్రగ్స్ సేవించడం వల్ల అవ్వచ్చు, ఇటువంటి అన్ని కారణాల వల్ల చిన్నపిల్లలు బాలాపరాధులుగా మారినప్పుడు వారిని కాపాడే ఉద్దేశంతోనే ఈ బాల న్యాయ చట్టం లేదా జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 అనేది చేయబడింది అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి బీజం ఎలా పడింది, అసలు ఎలా ఏర్పడింది ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ అంటే యుఎన్ఓ వాళ్ళు అంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ బాలల హక్కులు, ఓకే, బాలల హక్కులు ఇది 1989వ సంవత్సరంలో చేయడం అనేది జరిగింది. అంటే చిల్డ్రన్ రైట్స్ అంటాం మనం దీన్ని, చిల్డ్రన్ రైట్స్ అంటాం. ఈ చిల్డ్రన్ రైట్స్ని ఎప్పుడు చేశారండి? 1989లో చేశారు. సో ప్రతి దేశం ఈ చిల్డ్రన్ రైట్స్ని ఒబే చేయాల్సి ఉంటుంది. మన భారతదేశం 1992వ సంవత్సరం డిసెంబర్ 11న ఈ చిల్డ్రన్ రైట్స్ మీద సంతకం అనేది చేయడం అనేది జరిగింది మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే యుఎన్ఓ ఎవరైతే ఉన్నారో యునైటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు చేసినటువంటి బాలల నియమాలు, బాలల న్యాయ నియమాలు, బాల న్యాయ నియమాలు, ఈ బాల న్యాయ నియమాలు అయినటువంటి ఈ నియమాలనే బీజింగ్ నియమాలు అని కూడా మనం పిలుస్తాం. అంటే బీజింగ్లో ఈ సదస్సు జరిగింది కాబట్టి దీన్ని బీజింగ్ నియమాలు అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం. సో ఈ బీజింగ్ నియమాలు అనేవి 1985లో ఇవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి, ఫస్ట్ ఈ చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో యుఎన్ఓ వాళ్ళు చేశారు, భారతదేశం సంతకం చేసింది. అంతకుముందే జరిగినటువంటి బాల న్యాయ నియమాలు అనేటువంటి బీజింగ్ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా. తర్వాత హేగ్ కన్వెన్షన్, హేగ్ కన్వెన్షన్ ఈ హేగ్ కన్వెన్షన్లో భాగంగా చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లల మీద, ఆ చట్టాల ఆధారంగా ఇది 1993వ సంవత్సరంలో జరిగింది. సో ఇక్కడ ఇంతకంటే ముందు ఈ 3 చట్టాల ఆధారంగా, అలానే ఇంతకంటే భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి 1986 బాలల యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ 1986 బాలల యాక్ట్ ఆధారంగా, సో ఈ 4 ఆధారంగా ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది ఏర్పాటైందని మనం చెప్పుకోవచ్చు. 2015లో ఏర్పడిన ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ లేదా సవరణ 2021 సంవత్సరంలో దీన్ని సవరించడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని కింద 4 రకాలుగా చిన్నపిల్లల్ని, ఎవరైతే బాల అపరాధులు కానీ లేదా ఎవరైతే అబ్యూజ్కి గురైన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని సంరక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. అవేంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది జువైనల్ జస్టిస్ బోర్డ్, జువైనల్ జస్టిస్ బోర్డ్. ఈ జువైనల్ జస్టిస్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా చిన్నపిల్లల్ని, ఎవరైతే బాల అపరాధులు ఎవరైతే ఉన్నారో వారి మీద శిక్ష ప్రభావం ఎక్కువగా ఉంటే దాన్ని చిన్నగా తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే వాళ్ళు 18 సంవత్సరాలు ఎంతైతే ఉందో ఆ 18 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు సామాజికంగా అంటే మానసికంగా వాళ్ళు ఇంకా బయటికి రాని పరిస్థితి ఏదైతే ఉంటుందో వీళ్ళు కేర్ అనేది తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ రెండవది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధారంగా కూడా ఇది కూడా ఈ బాల న్యాయ చట్టం కింద ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసిపియు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. ఓకే, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, దీన్నే డిసిపియు అని పిలుస్తారు. చూడండి, డిసిపియు. ఓకే, ఈ 3. నెక్స్ట్ అనేటువంటి సిఏఆర్ఏ, కారా. ఓకే, అంటే అడాప్షన్ సంబంధించిన చట్టం ఇది. ఓకే,
అడాప్షన్ సంబంధించిన చట్టం. దీన్నే కేర్ టేకర్ అడాప్షన్ రిసోర్స్ యాక్ట్ అని చెప్పే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం. ఓకే, కేర్ టేకర్ అడాప్షన్ రిసోర్స్ యాక్ట్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లా పరిధిలో పనిచేస్తాయి. అంటే ప్రతి జిల్లాకి ఒక జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ఉంటుంది. అక్కడ ఈ 18 సంవత్సరాల్లో బాలాపరాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కేర్ అనేది తీసుకోబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ప్రతి జిల్లాకి ఒకటి ఉంటుంది. జిల్లా పరిధిలో పనిచేస్తాయి ఇవి. జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో పనిచేస్తుంటాయి. నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ DCPU మన ఇక్కడ పేరులోనే మనకు అర్థమైపోవాలి. ఓకే, ఇది కూడా జిల్లా ఆధారంలో పనిచేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ కారా అనేది వచ్చేసరికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ యాక్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ 4 ఈ బాలల న్యాయ చట్టం ద్వారా ఏర్పడినవని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బాలల న్యాయ చట్టం ఏదైతే ఉంటుందో ఈ బాలల న్యాయ చట్టం ప్రకారం సాధారణంగా 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ బాలల న్యాయ చట్టం అనేది వర్తిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏది సాధారణ శిక్షలు పడితే. ఓకే, సాధారణ శిక్షలు పడితే ఈ 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల అపరాధులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అదే వాళ్ళు క్రైమ్ అనేది సివియర్ క్రైమ్ అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే క్రైమ్ కనుక చేశారనుకో 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా బాలలుగా పరిగణించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే బాలలు ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాధారణకు గురైన లైంగిక దాడులకు గురైన నెక్స్ట్ వాళ్ళ మీద ఎటువంటి దాడులు శారీరకంగా దాడులు ఏమైనా జరిగినా కానీ వీళ్ళకి ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాన్నే చైల్డ్ ప్రొటెక్షన్, ఇది చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ CPSS అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాము. చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్. సో దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంతండి అంటే 1098. సో చిన్నపిల్లలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. చిన్నపిల్లలకు సంబంధించి లైంగిక దాడులు కానీ శారీరక దాడులు కానీ ఇటువంటి దాడులు వాళ్ళ మీద జరిగిన లేదా వాళ్ళ బాలాపరాధులుగా వాళ్ళని భావిస్తున్న సో వాళ్ళకి నిరాధారులైన ఓకే వాళ్ళ కేర్ టేకర్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఈ వాళ్ళకి సంబంధించిన వీళ్ళు కేర్ తీసుకోవడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 18 సంవత్సరాల దాకా వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల దాకా కేర్ అనేది తీసుకుంటారు. ఇన్ కేస్ కొంచెం రేర్ కేసులో ఏంటంటే 18 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మానసికంగా అభివృద్ధి చెందకపోతూ ఉంటే వాళ్ళని 21 సంవత్సరాల వరకు కూడా వాళ్ళని కేర్ టేకర్స్ అనేది వాళ్ళని కేర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఆఫ్టర్ కేర్ స్కీమ్ అని చెప్పి దీన్ని పిలుస్తాము, లేదా ఆఫ్టర్ కేర్ సర్వీస్ లేదా ఆఫ్టర్ కేర్ స్కీమ్ అనే పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ చిన్నపిల్లల మీద సో బాలల న్యాయ చట్టం ప్రకారం బాలాపరాధులుంటే వారి శిక్ష అనేది తగ్గించడం జరుగుతుంది. అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష ఏదైతే పడేదైతే ఉంటుందో సో ఆ 7 సంవత్సరాల కంటే పెద్ద శిక్ష ఏదైతే ఉంటుందో జైలు శిక్ష పడే ఆ క్రైమ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చూసుకుంటే 16 సంవత్సరాల లోపు వాళ్ళు బాలలు. సాధారణ శిక్షల ప్రకారం చూసుకుంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు బాలలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే పెద్ద క్రైమ్ అయితేనేమో 16 సంవత్సరాల లోపు వాళ్ళు చిన్నపిల్లలుగా భావించవచ్చు. చిన్న కేసులు నార్మల్ కేసులు ఉన్నప్పుడు దానికోసం వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎక్కడ ఆధార్ నెంబర్ కొట్టినా కానీ వాళ్ళ పేర్లు వస్తూ ఉంటే అప్పుడు తప్పు. కాబట్టి సాధారణ క్రైమ్స్ ప్రకారం 18 ఏళ్ల లోపు వాళ్ళని చిన్నపిల్లలుగా పరిగణించడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించి 1098 వీళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్గా పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం. ఓకే, ఈ చిన్నపిల్లల మీద వాళ్ళ మీద దాష్టీకం చూపించే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష అనేది విధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఈ జువెనల్స్ అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ బాలాపరాధులు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ వాళ్ళ వివరాలు కానీ ఎవరన్నా బహిర్గతం చేస్తే వాళ్ళకి 6 నెలల నుంచి 1 year వరకు
జైలు శిక్ష విధించడం అనేది జరుగుతూ ఉంటుంది. 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. దీంతోపాటు 2 లక్షల వరకు జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుంది మనం చెప్పుకోవచ్చండి. 2 లక్షల వరకు జరిమానా అనేది విధించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బాలల న్యాయ చట్టం ప్రకారం చిన్నపిల్లల మీద కనుక దాడులు చేస్తే ఎటువంటి శిక్షలు విధిస్తారు అనేది మన మెటీరియల్లో క్లియర్గా ఇచ్చాము. సో వాళ్ళ మీద కిడ్నాప్ చేయడం కానీ, వాళ్ళ మీద లైంగిక దాడులు చేయడం కానీ ఇటువంటివన్నీ చేస్తుంటే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటుంది అంటే మినిమం 7 సంవత్సరాల శిక్ష అనేది ఉంటుంది. వాళ్ళ కఠినత్వాన్ని బట్టి 7 సంవత్సరాల శిక్ష అనేది ఉంటుంది. అదే రెండోసారి రిపీట్ అయితే 20 సంవత్సరాల వరకు ఈ శిక్ష అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంటంటే నేను మీకు మెటీరియల్లో కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. అలానే సో ఇది ఈ బాలల న్యాయ చట్టం గురించి. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, ఈ బాలల న్యాయ చట్టం జూవెనైల్ జేజే యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ జేజే యాక్ట్ని దేశవ్యాప్తంగా పనిచేసే ఈ జిల్లాల పరంగా పనిచేసే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని దేశవ్యాప్తంగా పర్యవేక్షించే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఏది అంటే ఒకసారి చెప్తా చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. చూడండి ఒకసారి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, ఎన్సిపిసిఆర్. గుర్తుపెట్టుకోండి, ఎన్సిపిసిఆర్. ఇది ఈ భారత న్యాయ చట్టానికి కేంద్ర స్థాయిలో పర్యవేక్షించే సంస్థ ఎన్సిపిసిఆర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది బాలల న్యాయ వ్యవస్థ చట్టం గురించి. అలానే ఈ బాలల న్యాయ వ్యవస్థ చట్టంతో పాటు, ఈ న్యాయ చట్టంతో పాటు జేజే యాక్ట్తో పాటు భారతదేశంలో చేసినటువంటి మరిన్ని చట్టాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది మీకు అంతా మెటీరియల్లో ఇచ్చామండి, ఒకసారి చూసుకోండి మళ్ళీ, ఎందుకంటే ఇదంతా మీకు మెటీరియల్లో ఇచ్చాము. ఒకసారి దాన్ని ఫాలో అవుతూ ఈ వీడియో చూడండి. ఓకే, బాలల న్యాయ చట్టం 2015లో చేశారు. మరి అదే టైంలో చేసినటువంటి పోక్సో యాక్ట్ 2012వ సంవత్సరంలో చేశారు. చిన్నపిల్లల మీద లైంగిక దాడి జరగకూడదు అనే ఉద్దేశంతో, చేసిన వాళ్ళకి శిక్ష విధించే ఉద్దేశంతో ఈ పోక్సో యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దీన్ని ఆల్రెడీ మనం మహిళల సంబంధించిన క్లాసులో చూసాం, ఒకసారి అది చూడండి ఒకసారి. నెక్స్ట్ పీసీపీఎన్డీటీ. పీసీపీఎన్డీటీ యాక్ట్ ఇది 1994లో చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మహిళల మీద హింస, సో గర్భస్థ శిశువు లోపల ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో కడుపులో వాళ్ళని స్కానింగ్ తీయటం, ఆ లింగ నిర్ధారణ అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈ పీసీపీఎన్డీటీ యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. 1994లో చేస్తే 96 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, 96 నుంచి అమల్లోకి వచ్చింది. కొన్ని ప్రత్యేక కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక కారణాలు ఉంటేనే లోపల ఉన్న శిశువుని, అంటే రేడియేషన్ పరంగా కావచ్చు, తల్లికి సంబంధించి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కావచ్చు, లోపల ఉన్న బేబీకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కావచ్చు, అటువంటి విషయాల్లో మాత్రమే స్కానింగ్ అనేది తీయాలి తప్పితే నార్మల్గా ఉన్న వ్యక్తులకి స్కానింగ్ తీయడం చట్టరీత్యా నేరం అని చెప్పడమే ఈ పీసీపీఎన్డీటీ యాక్ట్, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 8వ వచ్చేసరికి చూడండి, ఇక్కడే బాలలకి సంబంధించి బాల కార్మిక నిషేధ చట్టం 2016లో చేశారు. దీన్ని మళ్ళీ ఎప్పుడు అమెండ్మెంట్ ఇచ్చారు అంటే మళ్ళీ 2021వ సంవత్సరంలో దీనికి సంబంధించిన అమెండ్మెంట్ ఇచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. సో ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005వ సంవత్సరంలో ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. చిల్డ్రన్ సంబంధించిన రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి
ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేసినవి. ఇవి కాకుండా మరి ఇంకేమైనా స్కీమ్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి వెట్టి చాకిరీ నిషేధ చట్టం. వెట్టి చాకిరీ నిషేధ చట్టం. ఈ వెట్టి చాకిరీ నిషేధ చట్టం ఎప్పుడు చేశారండి? 1976లో. మనం ఆల్రెడీ ఇంత ముందు లెసన్లో కూడా చూసాం. 1976లో వెట్టి చాకిరీ నిషేధ చట్టం చేశారు. అయితే ఇది 1975లో చట్టం అనేది ఆర్డినెన్స్ అనేది వస్తే దీన్ని చట్టంగా 1976లో నుంచి అమలు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు వెట్టి చాకిరీ అంటే ఏంటి అంటే, ఒక చిన్న పిల్లగాడిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేదా ఒక పిల్లగాడిని వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక భారం, ఆర్థిక స్తోమత అనేది సరిగ్గా లేనప్పుడు, లేకపోతే ఎవరికైనా కొంత డబ్బులు ఇవ్వాలి, ఇటువంటి విషయాల్లో పిల్లగాడిని తాకట్టు పెట్టేసి మీరు చూసారంటే కరెక్ట్గా ఆహనా పెళ్ళంట మూవీలో మీరు కరెక్ట్గా గమనిస్తే బ్రహ్మానందం క్యారెక్టర్ అదే. ఓకే, చిన్నప్పటి నుంచి పిల్లగాడిని అక్కడ పెట్టేస్తే కోటా శ్రీనివాసరావు దగ్గర చాకరీ చేస్తూ ఉంటాడు పెద్దవాడు అయిందాక. ఓకే, అది వెట్టి చాకరీ ఎందుకు వస్తుంది? ఓకే, చిన్నపిల్లల నుంచి వాళ్ళని అక్కడ పెంచేస్తే వాళ్ళని చిన్నపిల్లల్ని వాళ్ళకి అప్పగిచ్చేస్తే ఏదైతే ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టలేక ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళకి పిల్లల్ని సరెండర్ చేసేసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతి పనికి చిన్నపిల్లల్ని యూజ్ చేస్తూ ఉంటే దాన్ని మనం వెట్టి చాకిరీ అనే పేరుతో పిలవచ్చు. ఈ వెట్టి చాకిరీ అనేది ఈ నిషేధ చట్టం 1976లో అమల్లోకి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ వెట్టి చాకిరీ ఏ రాష్ట్రంలో కనిపిస్తున్నాయా అంటే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలేరు వ్యవస్థ, తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి వ్యవస్థ, తెలంగాణలో అంటే పాలేరు వ్యవస్థ. ఓకే, అలానే నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ వెట్టినే మళ్ళీ భగేలా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అలానే ఒరిస్సా రాష్ట్రాల వైపు వచ్చేసరికి దీన్ని గొట్టి అనే పేరుతో పిలుస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఈ వెట్టి చాకిరీ ఉండకూడదు అని చెప్పి 1976లో ఈ వెట్టి చాకిరీ నిషేధ చట్టం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా అంటే ప్రజెంటు ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఏమైనా ఉన్నాయా లేదా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే స్కీమ్స్ గురించి మనం నెక్స్ట్ మాడ్యూల్ అయినటువంటి దాంట్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో మ్యాక్సిమం మేము మీకు 26 జనవరి లోపే కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాయి. ఇంకా మీకు 1 మంత్ టైం ఉంటుంది అక్కడి నుంచి. ఓకే, మీరు గ్రూప్ 2 టీఎస్పీఎస్ అయితే మీకు లాట్ ఆఫ్ టైం అనేది మీకు అవైలబుల్ ఉంది. ఓకే, స్కీమ్స్ అనేవి నెక్స్ట్ లెసన్లో మాట్లాడుకుంటాం. అలా కాకుండా ఇంకేమైనా చట్టాలు పనిచేస్తున్నాయంటే మిషన్ వాత్సల్య ఒకటి ఈ చైల్డ్ అబ్యూస్కి అగెనిస్ట్గా పనిచేస్తున్న ఒకటి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు. నెక్స్ట్ ఉజ్వల. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో. అంటే ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అనే ఉద్దేశంతో ఏర్పడిన స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ PCPNDT యాక్ట్కి సంబంధించిన మెయిన్ థీమే ఈ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్వదార గృహాలు అంటే చిన్నపిల్లలకు సంబంధించి ఎవరైతే కేర్ టేకర్స్ లేక తర్వాత అనాథలుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేసిన గృహాలనే స్వదార గృహాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోయా పాయా. సో ఇవన్నీ చిన్నపిల్లలు, బాల కార్మికులు లేదా చైల్డ్ అబ్యూస్ గురైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్యూజింగ్ కానీ లేదా వాళ్ళ బాల కార్మికతలు, చైల్డ్ లేబర్ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద జరిగే హింస కానీ, సో వీటన్నిటి ఎగైనెస్ట్గా చేయబడినటువంటి చట్టాలు ఇవి మొత్తం. ఓకే, ఇవి మీకు ఆల్రెడీ మెటీరియల్లో ఇచ్చాను, లేదంటే ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇవి చేయబడిన చట్టాలని చెప్పుకోవచ్చు. మరి
దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా చెప్పాము ఇందాక, 1098 అనేది వీళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ లెసన్లో మనకి మిగిలిన టాపిక్స్ ఏంటి అంటే, ఒకటి దేవదాసి వ్యవస్థ మిగిలింది, రెండోది వచ్చేసరికి ఏంటంటే ఈ చైల్డ్ అబ్యూస్కి గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు మనం చివరిలో చూస్తాం. దీంతో ఈ లెసన్ అనేది మనకి కంప్లీట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదే లెసన్లో మనం చివరిగా ఒక చిన్న టాపిక్ చూడబోతున్నాం, అది దేవదాసి వ్యవస్థ లేదా జోగిని వ్యవస్థ. సో చైల్డ్ అబ్యూజ్లో భాగంగానే మనం ఈ దేవదాసి లేదా జోగిని ఈ వ్యవస్థ గురించి చూస్తాం. సో ఈ వ్యవస్థ గురించి చూసిన తర్వాత దీనికి సంబంధించిన నిర్మూలన చట్టాలు అనేవి ఎప్పుడు జరిగినాయని మనం చెప్పుకుందాం. సో భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉంటుందో, ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ జోగిని వ్యవస్థ అనేది ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988లో 1988లో జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం అనేది చేపట్టడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ జోగిని వ్యవస్థ అంటే ఏంటి అంటే, సో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ దేవతలైనటువంటి సప్తమాతృకలు, ఈ గ్రామ దేవతలైనటువంటి సప్తమాతృకలకి పోతురాజు ద్వారా ఒక అమ్మాయిని ఇచ్చి వివాహం చేయటం. ఓకే, ఒక దళిత బాలికని వివాహం చేయటం, దీన్నే జోగిని వ్యవస్థ అంటారు. ఓకే, గ్రామ దేవతలకు ఇచ్చి ఒక బాలికని వివాహం చేయడాన్ని జోగిని వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇది 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లల లోపు కూడా ఈ జోగిని వ్యవస్థ అనేది ఆ కాలంలో ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత దీన్ని రద్దు చేసే చట్టం అనేది ఏర్పాటు చేశారు. ఇంకా సమాజంలో కొన్ని పార్ట్స్లో ఈ జోగిని వ్యవస్థ అనేది రన్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అలానే దేవదాసి వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే, సో నేమే మనకు చెప్తుంది, దేవదాసి, దేవుడికి దాసిలాగా దేవాలయాలకు పూర్తిగా ఆవిడ అంకితం అయిపోవటం. ఓకే, ఒక బాలికని వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ప్రోత్సహించి ఈ దేవాలయాలకు అప్పగిస్తే ఆ దేవాలయాలకి అంకితం అయిపోయి ఇక అక్కడ పనిచేస్తూ ఆ జీవితాన్నంతా అక్కడ కాలాన్ని అంతా వెళ్ళబోచ్చటమే ఈ దేవదాసి వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే రీసెంట్గా శ్యామ్ సింగరాయ్ మూవీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ దేవదాసి వ్యవస్థ గురించి మనం చూడొచ్చు. ఓకే, ఈ దేవదాసి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది ఆర్యుల సాంప్రదాయం. ఇది మనకేమో సౌత్ ఇండియాకి సంబంధించింది, ఇదేమో నార్త్ ఇండియన్స్ ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రెండు కరెక్ట్ కాదు సమాజంలో అని చెప్పి వీటిని నిషేధ చట్టాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ జోగిని వ్యవస్థ కానీ దేవదాసి వ్యవస్థ కానీ వీటికి సంబంధించి నిషేధ చట్టాలకి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 23 ఏదైతే ఉంటుందో, ఈ 23 ప్రకారం ఎవరైనా ఈ దేవదాసీలుగా జోగినిలుగా చిన్నపిల్లల్ని మారిస్తే అది అక్రమ రవాణా కిందకు వస్తుంది అని చెప్పేసి భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 చెప్తుందని మనం తెలుసుకోవాలి. అలానే ఈ ఆర్టికల్ 23 ఆధారంగానే ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు, అదే అనైతిక కార్యకలాపాల చట్టం. అనైతిక కార్యకలాపాల చట్టం దీన్ని 1956లో దీన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21, సో చెప్పండి, ఆర్టికల్ 21 అనేది మనకు ఆర్టికల్ 21 అనగానే మనకి ఏమైనా గుర్తు రావాలి? జీవించే హక్కు అని మనకు గుర్తు రావాలి. జీవించే హక్కు అంటే ఎలా? గౌరవంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించడం. ఇది ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించిన విధానం అనేది ఈ దేవదాసీలు, ఈ జోగినీలు ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి కల్పించాలి. ఓకే, అలానే ఈ ఆర్టికల్ 19 ప్రకారం, ఆర్టికల్ 19 ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇష్టం వచ్చిన వృత్తిని వాళ్ళు చేయొచ్చు అని కూడా చెప్పొచ్చండి. నెక్స్ట్ 1948లో 1948వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఏదైతే ఉంటుందో అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1948వ సంవత్సరంలో ఈ దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చండి. సో దీనికి
ఈ దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టం ప్రవేశపెట్టడానికి మెయిన్ రీజన్ ఎవరయ్యా అంటే ముత్తులక్ష్మిరెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముత్తులక్ష్మి రెడ్డి. సో ఈవిడ మెయిన్ రీజన్ ఈ దేవదాసి వ్యవస్థ నిర్మూలనకి చట్టం అనేది ఏర్పడటానికి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988వ సంవత్సరంలో ఈ జోగిని వ్యవస్థ నిషేధం అనేది జరిగింది. ఉమ్మడి ఏపీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోగిని నిషేధం. జోగిని వ్యవస్థ నిషేధించడం జరిగింది. సో ఇన్ కేస్ ఇంత నిషేధాలు జరుగుతున్నా కానీ ఎవరైనా ఈ అనైతిక కార్యకలాపాలకి వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళకి 2 నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష అనేది విధించవచ్చు. 2 నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష అనేది విధించవచ్చు. అదే తల్లిదండ్రులే ఈ జోగినీలుగా పిల్లల్ని మారుస్తున్నా లేదా దేవదాసీలుగా పిల్లల్ని మారుస్తున్నా వారికి 2 నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. 2 నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష అనేది విధించవచ్చు. సో ఇది మనకి ఈ చైల్డ్ అబ్యూజ్ అనే లెసన్. సో బేసిక్గా చిన్నపిల్లలు దుర్వినియోగం, వాళ్ళ బాల్యం అనేది ఎలా దుర్వినియోగం అవుతుంది అనేది మొత్తం మనం ఈ లెసన్లో చూసాం, రకరకాలుగా చూసాం. అలానే డిఫరెంట్ యాక్ట్స్ అనేవి కూడా చూసాం. సో నెక్స్ట్ లెసన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ లెసన్, అది బాల కార్మిక వ్యవస్థ గురించి ఉంటుంది. సో దీనికంటే ముందు లెసన్లో అలానే ఈ లెసన్లో కూడా నేను ఎన్సీఆర్బీ రిపోర్ట్ల గురించి చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్లో మనం చూసే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ గురించి చూద్దాం. సో ఆ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.